తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'తుమ్మెద ఓ తుమ్మెద'. ఈ కథ సంచిక.com వెబ్ పత్రికలో 7/7/24న ప్రచురితం అయింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ 'తుమ్మెద ఓ తుమ్మెద'. నాయనా కార్తీ, నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు 4 గంగరావి పూలు తెచ్చిపెట్టు. మందులో కావాలరా నాయనా. ఆ, పన్నాసువారి కొట్టు పక్కన గంగరావి చెట్టు ఉంటుంది చెప్పింది అమ్మ. అలాగే అమ్మా అని పుస్తకాలు పట్టుకుని కాలేజీకి బయలుదేరాను. నేను లింగాల వీధి మొగలోకి వచ్చేసరికి విశ్వనాథం కలిశాడు. ఇద్దరం నడుచుకుంటూ పన్నాసువారి కొట్టు దగ్గరకు వచ్చాం. అప్పుడు పరిశీలనగా చూశాను కొట్టు పక్కనే ఉన్న గంగరావి చెట్టుని. పసుపచ్చని పూలతో నిండుగా ఉంది. ఇద్దరం వంతెన దాటి కాలేజీకి వచ్చాం. మేము బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్నాం. సాయంత్రం కాలేజీ అవగానే గంగరావి చెట్టు దగ్గరకు వచ్చాను. చెట్టు పక్కనే ఒక తాటాకు పాక ఉంది. పాక అరుగు మీద కూర్చుని ఒక ఆమె చిన్నపిల్లాడికి పాలిస్తోంది. ఇంకో కుర్రాడు చెట్టు కింద కూర్చుని వెదురు నిచ్చెన తయారు చేస్తున్న తండ్రి పక్కనే ఉన్న చిన్న వెదురు పుల్లలతో ఆడుకుంటున్నాడు. నేను నిచ్చెన తయారు చేస్తున్న అతని దగ్గరికి వెళ్ళి, "ఏవండి, గంగరావి పువ్వులు కావాలి" అన్నాను నెమ్మదిగా. అతను తల పైకెత్తి చూసి, "చెట్టెక్కి కోసుకోండి బాబు" అని మరలా తన పని తను చేసుకోసాగాడు. "నాకు చెట్టెక్కడం రాదండి" అన్నాను నేను. "అయితే కాసేపు ఆగండి, చేతిలో పని పూర్తయ్యాక కోసిస్తాను" అన్నాడు పని చేసుకుంటూనే. నేను అలాగే నిలబడి ఉన్నాను. 2 నిమిషాలు గడిచాయి. పాక అరుగు మీద కూర్చున్న ఆవిడ పిల్లాడికి పాలివ్వడం పూర్తి కావడంతో వాడిని అరుగు మీద చాప మీద పడుకోబెట్టి చెట్టు దగ్గరకొచ్చింది. "ఓ పాలి, పని ఆపి ఆ బాబుకి 4 పువ్వులు కోసిస్తే ఏమవుతది? నీ కొంపలు మునిగిపోతాయా ఏటి? ఇంటికొచ్చిన మడిసిని అలా నిలబెట్టకూడదు" అని భర్తను చిన్నగా విసుక్కుంది ఆవిడ. పాకకు చేర్చి ఉన్న కర్ర తీసుకుని చివర చిన్న చిక్కం కట్టింది. ఆ కర్రతో చకాచకా గంగరావి పువ్వులు కోసింది. తర్వాత కర్ర కింద పెట్టి చిక్కంలో ఉన్న గంగరావి పువ్వులను నాకిచ్చింది. నేను వాటిని భద్రంగా నా జేబు రుమాల్లో మూట కట్టుకుని ఆమెతో థాంక్స్ అండి అన్నాను. ఆమె చిన్నగా నవ్వింది. నేను ఇంటికి వచ్చి ఆ పువ్వులను అమ్మకిచ్చాను. మర్నాటి నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గంగరావి చెట్టుని, ఆ పక్కనే ఉన్న కుటుంబాన్ని పరిశీలించడం ప్రారంభించాను. పాకకి 2 చిన్న అరుగులు ఉన్నాయి. పేడతో అలికి వాటికి సున్నంతో బొట్లు పెట్టి ఉండడం కూడా చూశాను. చెట్టు కింద ఉన్నతను ఎక్కువగా వెదురు నిచ్చెనలు తయారు చేసేవాడు. ఒక్కోసారి 5, 6 నిచ్చెనలు గంగరావి చెట్టుకు చేరవేసి ఉండేవి. 4 రోజుల తర్వాత అక్కడ ఒక్క నిచ్చెన కూడా ఉండేది కాదు. బహుశా అవి అమ్ముడైపోయి ఉంటాయి అని అనుకునేవాణ్ణి. నిచ్చెనలతో పాటు 5, 6 అడుగుల సైజుల్లో బాణాకర్రలు కూడా తయారు చేసేవాడు. ఆ కర్రల కణుపుల దగ్గర నల్లటి రంగు జిగ్‌జాగ్ చేసినట్లుగా తీర్చిదిద్దేవాడు. రైతులు అతని దగ్గర ఈ బాణాకర్రలు కొనడం నేను చూశాను. అతని భార్య మాత్రం రోజూ కనిపించేది కాదు. ఒక్కోసారి భర్త దగ్గర కూర్చుని నిచ్చెన మెట్లకి కత్తితో మొనలు చేసేది. 6 నెలలు గడిచాక ఒకరోజు అమలాపురం నుండి మా శేషత్తయ్య వచ్చింది. ఆవిడకి మందులు కావాలంటే మార్టేరు హోమియో స్టోర్స్‌కి వెళ్ళాను. మార్టేరు మాకు 2 మైళ్ళ దూరం. ఆ రోజు రెడ్డిగారి స్టోర్స్‌లో చాలామంది ఉన్నారు. ఆ హోమియో స్టోర్స్‌కి చాలా పేరు ఉంది. సినిమా నటులు అల్లు రామలింగయ్య, పాలకొల్లొచ్చినప్పుడు మార్టేరు తప్పకుండా వచ్చి కావలసిన హోమియో మందులు కొనుక్కుని మద్రాసు పట్టుకు వెళ్తారు. నేను హోమియో మందులు తీసుకుని బయటకు వచ్చేసరికి రాత్రి 7 గంటలయింది. వెన్నెల రాత్రి అవ్వడం వలన దారి బాగానే కనిపిస్తోంది. పన్నాసువారి కొట్టు దగ్గరకు రాగానే నా తల ఆటోమేటిక్‌గా గంగరావి చెట్టుకేసి తిరిగిపోయింది. చెట్టు కింద నులక మంచం మీద చిన్నపిల్లాడిని పడుకోబెట్టి ఆమె పాట పాడుతూ పిల్లాడిని జోకొడుతోంది. ఆ పాట వినగానే నేను సైకిల్ దిగి రోడ్డు వారనే నిలబడ్డాను. తుమ్మెదా ఓ తుమ్మెదా
ఏడనున్నావే తుమ్మెదా నన్ను మరిసినావా తుమ్మెదా తుమ్మెదా నా బాబు నీ కోసం సూతున్నాడే తుమ్మెదా బేగిరావే తుమ్మెదా నువ్వు బేగిరావే తుమ్మెదా సందమామనడిగి ఎన్నెల్ని తేవే సుక్కల్ని అడిగి తళుకులన్నీ తేవే తుమ్మెదా ఓ తుమ్మెదా పాలసంద్రాన్నడిగి పాలు తేవే జామ చెట్టునడిగి జాంపండు తేవే నా బాబు నీకోసం ఎదురు చూస్తున్నాడే తుమ్మెదా ఓ తుమ్మెదా బేగిరావే తుమ్మెదా 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 కాలు నీటిమించి వస్తున్న చల్లని గాలికి గంగరావి చెట్టు ఆకులు సుతారంగా కదులుతున్నాయి. ఆకాశం నుంచి చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. తల్లి మధురంగా పాట పాడుతూ ఉంటే ఆ చిన్నపిల్లాడు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఎంత అదృష్టవంతుడు ఆ పిల్లాడు అని మనసులో అనుకున్నాను. శబ్దం రాకుండా సైకిల్ కొంత దూరం నడిపించి ఆ తర్వాత ఇంటికి వచ్చి హోమియో మందులు అత్తయ్యకిచ్చాను. ఆమె చాలా సంతోషించింది. ఆ రాత్రి నాకు చాలా సేపు నిద్ర పట్టలేదు. గంగరావు చెట్టు కింద మేదరావిడి పాడిన తొమ్మిదే పాట చెవుల్లో మధురంగా ధ్వనిస్తూనే ఉంది. నేను మా కాలేజీలో ఎన్ఎస్ఎస్‌లో చేరాను. మా బృందానికి నాయకులు ఇంగ్లీష్ లెక్చరర్ సంజీవరావు గారు. ఆ సంవత్సరం ఎన్ఎస్ఎస్ జాతీయ స్థాయి శిబిరం మహారాష్ట్రలోని అమరావతిలో నిర్వహిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాల్గొనే బృందంలో మా కాలేజీ తరపున నన్ను, విశ్వనాథాన్ని ఎంపిక చేశారు. ఒకరోజు సంజీవరావు గారు స్టాఫ్ రూమ్ పిలిచి, "కార్తికేయ, నువ్వు పాటలు బాగా పాడతావు కదా! ఒక మంచి పాట బాగా ప్రాక్టీస్ చెయ్యి. అమరావతిలో పాడుదువు గాని. మన విశ్వనాథం అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర వేస్తాడు. ఇద్దరూ ఆ పని మీద ఉండండి" అని చెప్పారు. ఆయన అలా చెప్పగానే నాకు తొమ్మిదో పాట గుర్తుకొచ్చి సంతోషంగా "అలాగే సార్" అన్నాను. మరుసటి నెలలోనే మేము అమరావతి వెళ్ళాలి. విశ్వనాథం అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను మేదరావిడి దగ్గరికి వెళ్ళి తొమ్మిదో పాట కావాలని అడిగాను. ఆ రోజు బుధవారం. ఆమె భర్త సంతలో బాణాకారాలు అమ్మడానికి వెళ్ళాడు. ఆవిడ నా మాటలకు చిన్నగా నవ్వి, "మా దగ్గర పుస్తకాలుండవు బాబూ. ఆ పాట మా అమ్మ నాకు నేర్పినది. అయినా ఆ పాట మీరెప్పుడిన్నారు?" కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. "మొన్న వారం రోజుల క్రితం మీరు మీ అబ్బాయిని నిద్రపుచ్చుతూ ఉంటే అప్పుడు మీరు పాడారు. నేను విన్నాను. పై నెలలో పెద్ద పాటల పోటీ ఉంది. అందులో నేను ఈ పాట పాడాలని అనుకుంటున్నాను" అన్నాను నెమ్మదిగా. "నా పాట మీకు అంత బాగా నచ్చినదా బాబూ?" అని అడిగింది ఆమె. అలా అడిగినప్పుడు ఆమె మొహం సంతోషంతో వెలిగిపోవడం నేను గమనించాను. అవును అన్నట్టు తల ఊపాను. "అయ్యో బాబూ! మీరు నిలబడే ఉన్నారు. కూసోండి బాబూ" అని చిన్న బల్ల ముందుకు జరిపింది. వెదురు బొంగులతో చేసిన బల్లది. దాని మీద కూర్చుని బ్యాగ్‌లోంచి నోట్‌బుక్కు, పెన్ను తీసుకున్నాను రాసుకోవడానికి. "మీరు పాడండి. నేను రాసుకుంటాను" అన్నాను నేను. "బాబో! అస్తమానం నన్ను మీరు అనకండి. నాకు సిగ్గుగా ఉంటది. నా పేరు సేంద్రమ్మ. అలా పిలవండి బాబు" అంది ఆమె. "అలాగే" అన్నాను నేను. చంద్రమ్మ గొంతు సవరించుకుని "తుమ్మిదా ఓ తుమ్మిదా" అని పాడడం ప్రారంభించింది. నేను పుస్తకంలో రాసుకుంటున్నాను. మొదటి చరణం అయ్యేసరికి చిన్నపిల్లాడు నిద్రలేచి ఏడవడం మొదలుపెట్టాడు. గంగరావు చెట్టు కొమ్మకు కట్టిన గుడ్డ ఉయ్యాలలో వాడిని పడుకోబెట్టి కొద్దిసేపు ఊపింది. పిల్లాడు పూర్తిగా పడుకున్నాక నా దగ్గరకు వచ్చి పాట మిగతా చరణాలు పాడింది. నేను చకచకా పుస్తకంలో రాసుకున్నాను. తర్వాత నేను రాసుకున్నది ఓసారి పాడి చంద్రమ్మకు వినిపించాను. మర్నాడు నా స్నేహితుడు అరుణాథ్ దగ్గరికి వెళ్లి టేప్ రికార్డ్ తెచ్చుకున్నాను. చంద్రమ్మ ఇంటికి వెళ్ళగా ఆమె భర్త రాజయ్య నిచ్చెన మెట్లకు అవసరమైన కర్రల్ని పెద్ద కత్తితో ముక్కలుగా నరుకుతున్నాడు. చంద్రమ్మ చెప్పింది, "ఈ బాబు తుమ్మెద పాట కోసం వచ్చారు. మొన్న నువ్వు పెద్దోడు సంతకెళ్ళినారు గదా! అక్కడెక్కడో పెద్ద పాటల పోటీ ఉందంట. ఈ పాట అక్కడ పాడతారంట. మొన్న ఆ పాట పుస్తకంలో రాసుకున్నారు బాబు. నానే పాడి ఇనిపించినాను" అంది చంద్రమ్మ. ఆమె మాటలకి ఆమె భర్త పెద్దగా నవ్వాడు.
చేతిలో కత్తి కింద పెట్టాడు. "ఏటేటి నీ పాట అంత బాగా నసేసినదా? ఆ?" అన్నాడు. అవునన్నట్టు సిగ్గుపడుతూ తల ఊపింది చంద్రమ్మ. "ఆ! ఇప్పుడు ఏటి బాబు ఇలా వచ్చారు?" అడిగాడు నన్ను. నేను ఈ పాట ప్రాక్టీస్ చేస్తుంటే తప్పులొస్తున్నాయండి. అందుకని చంద్రమ్మ గారు ఓసారి పాడితే ఆ రికార్డ్ చేసుకొని నేను అలా పాడుకుంటాను అన్నాను భయంగా. ఎందుకో అతని గిరజాల జుట్టు, పెద్ద మీసం చూస్తే నాకు భయంగా ఉంటుంది. అలాగే అన్నట్టు తల ఊపాడు రాజయ్య. చంద్రమ్మ చిన్న పిల్లాడిని ఒడిలో పెట్టుకుని వాడికేసేసి చూస్తూ శ్రావ్యంగా తొమ్మిదో పాట పాడింది. పాట పూర్తయ్యాక నేను టేప్ రికార్డర్ ఆన్ చేసి భార్యాభర్త ఇద్దరికీ ఆ పాట వినిపించాను. 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ఫస్ట్ వచ్చిన అమ్మాయి మొహంలా చంద్రమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది తన గొంతు టేప్ రికార్డర్‌లో విని. ఒక వారం గడిచాక చంద్రమ్మ దగ్గర తొమ్మిదో పాట పాడాను. బాబుగారు మీరు శానా బాగా పాడారు బాబు. ఆ దుర్గమ్మ తల్లి దయ వలన మీకు తప్పకుండా బహుమతొత్తది బాబు అంది సంతోషం మొహం నిండా నింపుకొని. అనుకున్న రోజున నేను, విశ్వనాథం, సంజీవరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన మిగతా స్టూడెంట్స్ రైలెక్కి అమరావతి వెళ్ళాం. భారతదేశంలోని 16 రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆ శిబిరంలో పాల్గొన్నారు. రోజు ఉదయం ప్రముఖుల ఉపన్యాసాలుండేవి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. మూడో రోజు సాయంత్రం నేను పాడే అవకాశం వచ్చింది. ఒక గ్రామీణ స్త్రీ తన చంటి బిడ్డను నిద్రపుచ్చుతూ పాడిన జానపద గీతం ఇప్పుడు మీరు వినబోతున్నారు అని ఆ గీతం సారాంశాన్ని హిందీలో, ఇంగ్లీష్‌లో ముందుగా ప్రేక్షకులకు వివరించారు సంజీవరావు గారు. నేను ముందుగా వేదికకి నమస్కరించి, ఒకసారి కళ్ళు మూసుకొని, గంగరావు చెట్టు కింద పిల్లాడిని జోకొడుతూ చంద్రమ్మ పాడిన దృశ్యం తలుచుకున్నాను. వెంటనే తుమ్మెదా ఓ తుమ్మెదా ఎడనున్నవే తుమ్మెదా తుమ్మెదా అంటూ పాడాను. పాట పూర్తయ్యాక అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. మర్నాడు విశ్వనాథం 'అల్లూరి సీతారామరాజు' ఏకపాత్ర ప్రదర్శించాడు. ఆఖరి రోజున బహుమతి ప్రదానం జరిగింది. పాటల పోటీలో నాకు ప్రథమ బహుమతి, ఏకపాత్రల విభాగంలో విశ్వనాథంకి ద్వితీయ బహుమతి వచ్చాయి. కాలేజీకి వచ్చాక నాకు, విశ్వనాథానికి కరస్పాండెంట్ రామచంద్రరాజు గారు సన్మానం చేశారు. జాతీయ స్థాయిలో బహుమతులు సాధించి కాలేజీ పేరు నిలబెట్టారని. మర్నాడు వినాయక స్వీట్ షాపులో ఒక స్వీట్ ప్యాకెట్ కొని చంద్రమ్మ ఇంటికి వెళ్ళాను. ఆమె భర్త నిచ్చెనలివ్వడానికి మార్టేరు వెళ్ళాడని చంద్రమ్మ చెప్పింది. అమరావతిలో నా పాటకు వచ్చిన మెమెంటో, సర్టిఫికేటు ఆమెకు చూపించాను. వాటిని చూసి నాకంటే ఎక్కువ సంబరపడింది చంద్రమ్మ. స్వీట్ ప్యాకెట్టు ఆమె చేతిలో పెట్టి చటుక్కున వంగుని చంద్రమ్మ పాదాలకి నమస్కరించాను. చంద్రమ్మ కంగారు పడి వెనక్కి జరిగింది. "ఇదేటి బాబూ! ఇట్టా చేసినారేటి బాబూ" అంది ఆశ్చర్యంగా. "ఇదంతా నీ చలవే చంద్రమ్మ. నువ్వు నేర్పిన పాట నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. నేను ఎన్నిసార్లు వచ్చి పాడినా విసుక్కోకుండా నా తప్పులు సరిదిద్ది నన్ను తీర్చిదిద్దావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను" అన్నాను భావోద్వేగంగా. తర్వాత 10 రోజులకోసారి చంద్రమ్మ ఇంటికి వెళ్లి ఆమెని, పిల్లల్ని పలకరించడం అలవాటు చేసుకున్నాను. పండుగలకు మా అమ్మ చేసే బూరెలు, గారెలు, బొబ్బట్లు వాళ్ళకిచ్చేవాడిని. షష్ఠి తీర్థంలో నా దగ్గరున్న పాకెట్ మనీతో చంద్రమ్మ చిన్నపిల్లాడికి ప్లాస్టిక్ గెలక్కాయి, పెద్ద పిల్లాడికి కీయిస్తే తిరిగే కారు కొనిచ్చాను. పిల్లలిద్దరూ వాటిని చూసి చాలా ఆనందపడ్డారు. తర్వాత చదువుతో బిజీ అయిపోయాను. డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసవ్వడం, ఎంఎస్సీ చదవడానికి విశాఖపట్నం వెళ్ళడం చాలా వేగంగా జరిగిపోయాయి. సెలవులకు శివపురం వచ్చినప్పుడు చంద్రమ్మ ఇంటికి వెళ్లి చూసి వచ్చేవాడిని. ఆమె పిల్లలిద్దరూ ఎదుగుతున్నారు. ఎంఎస్సీ అయ్యాక నా జీవితాశమైన పీహెచ్‌డీ చేయడానికి విశాఖపట్నంలోనే ఉండిపోయాను. శివపురం రావడం కూడా తగ్గిపోయింది. పీహెచ్‌డీ అయ్యాక గుంటూరులోని విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాను. శేషత్తయ్య వాళ్ళ బంధువుల అమ్మాయి స్వాతితో నా వివాహం జరిగింది. దసరా సెలవులకు శివపురం వెళ్ళినప్పుడు చంద్రమ్మని, వాళ్ళ పిల్లల్ని చూడాలని వెళ్ళిన నేను అక్కడి దృశ్యం చూసి అవాక్కయిపోయాను. రహదారి విస్తరణలో భాగంగా పన్నాసవారి కొట్టు తొలగించారు.
చంద్రమ్మ ఇల్లు, గంగరావు చెట్టు, ఆ వరసలో ఉన్న పతిపాకలు కూడా అక్కడ లేవు. నా మనసు కకావికలమయ్యింది. రామచంద్రరావుపేటలోని పెద్దాయన సోమేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లి అడిగాను. "ఏవండీ, ఇక్కడ గంగరావు చెట్టు దగ్గర ఉండే మేదర కుటుంబం ఏమైంది?" అని. "వాళ్ళా బాబూ, పాపం తమ ఇల్లు పోగానే మారేడుమల్లి వెళ్ళిపోయారు" అని ఆయన చెప్పారు. వెంటనే నేను ఆందోళనతో టాక్సీలో బయలుదేరి మారేడుమల్లి వెళ్ళాను. చంద్రమ్మ, రాజయ్యల కోసం అడిగితే రోడ్డు పక్కనే ఉన్న వారి గుడిసెని లారీ గుద్దేసి వెళ్ళిపోవడంతో కుటుంబం అందరూ చనిపోయారని చెప్పారు. ఆ మాట వినగానే నా కళ్ళ ముందు 10 అమావాస్యల చీకట్లు ముసురుకున్నాయి. ఒక్కసారిగా నేల మీద కూలబడిపోయాను. నా కళ్ళు శ్రావణ మేఘాలై వర్షించాయి. తుమ్మెద, ఓ తుమ్మెద, ఏడనున్నావే తుమ్మెద, నన్ను మరిసినావా తుమ్మెద అంటూ నా మనసు ఆవేదనతో తల్లడిల్లిపోయింది. 5 నిమిషాలు పట్టింది నేను తేరుకోవడానికి. నేను చెప్పడం ఆపి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మంచినీళ్ళు తాగాను. గదిలో ఉన్న 10, 12 ఏళ్ల వయసు పిల్లలందరూ నాకేసి, నా వెనక ఉన్న పెయింటింగ్ కేసి మార్చి మార్చి చూస్తున్నారు. గంగరావు చెట్టు కింద ఉయ్యాలకి వేలాడేసినటువంటి ఆ ఉయ్యాలలో పిల్లాడిని నిద్రపుచ్చుతూ ఆకాశం కేసి చూస్తోంది ఓ స్త్రీమూర్తి. నిండు చందమామ వారినే పరిశీలిస్తున్నాడా అన్నట్టు ఉంది ఆ పెయింటింగ్. చూడండి పిల్లలు, మీరు చాలా సార్లు ఈ పెయింటింగ్ గురించి చెప్పమని అడిగారు. దాటేశాను. కానీ ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది, చెప్పాను. ఇది జరిగి 12 ఏళ్లయింది. అందుకే చంద్రమ్మ పేరు మీద చంద్రాశ్రయ్ స్థాపించి, తల్లిదండ్రులను పోగొట్టుకున్న మీలాంటి వారికి ఆశ్రయం కల్పించి చదువు చెప్పిస్తున్నాను అన్నాను గంభీరంగా. పిల్లల కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. నేను దీర్ఘంగా నిట్టూర్చి వారికేసి అలా చూస్తూ ఉండిపోయాను. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.